అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ లోతు యొక్క కాపర్లకి అబ్రహాం కాపర్లకి కలహం వచ్చిందంట. కొన్నిసార్లు దేవుడు మీ జీవితంలోంచి కొంతమందిని తీసేయనివ్వండి. వాళ్ళిద్దరికి కలహం వచ్చింది. కలహం వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ఏమీ లోతు మీద మనసు కష్టం పెట్టుకోలేదు, లోతుని పిలిచాడు. కొన్నిసార్లు అది పాపం చేయడం వల్ల రాలేదు, అది కష్టం పెట్టడం వల్ల రాలేదు, అది దేవుడు అనుమతించింది. ఎందుకంటే నీ సరిహద్దులను విశాలపరుస్తున్నప్పుడు కొంతమందిని తీసేస్తాడు దేవుడు. నీ సరిహద్దులు విశాలపరచాలంటే కొంతమంది ఇంక నీ జర్నీలో ముందుకు రాలేరు, ఆ బస్ స్టాండ్ లో దిగిపోవాల్సిందే. నీ విశ్వాసముతో సరితూగని వారు ఇంకా నీకు ముందు ఇంకా రాలేరు. వాళ్ళు నిన్ను వెనక్కి లాగుతా ఉంటే దేవుడు వాళ్ళని అక్కడ తీసేస్తాడు. లోతు అబ్రహాంతో వచ్చాడు, అబ్రహాం వలన ఆశీర్వదించబడ్డాడు. లోతుకు విస్తారమైన ధనం ఉంది, అబ్రహాము వలన వచ్చింది. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు కాపర్లు. ఇప్పుడు అబ్రహాం పిలిచాడు, ఇదిగో నీ కాపర్లు నా కాపర్లు కొట్లాడుకుంటున్నారు, ఇది మంచిది కాదు. సో ఈ దేశం అంతా నీ మీద ఉంది, నువ్వు ఎటైతే అటు వెళ్ళు, మిగిలిన నేను తీసుకుంటా అన్నాడు. సో అబ్రహాం అన్నాడు, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తా, నేను ఎడం వైపు వెళ్తే నువ్వు కుడివైపు, నీ ఇష్టం, నువ్వు చూస్ చేసుకో. నువ్వేది చూస్ చేసుకుంటే నేను తర్వాత దాన్ని చూస్ చేసుకుంటా. లోతు చూశాడు, అంతా చూశాడు. వావ్, ఇది చాలా బాగుంది, చాలా గ్రీనరీ, యెహోవా తోట వలె ఉందంట. అంటే ఎంత బాగుంది కదా. చెప్పండి, మీరు ఎవరినైనా దుబాయ్ తీసుకొస్తే, మీకంటే వాళ్ళకి మంచి జాబ్ వస్తే, ఇద్దరికి అవకాశం ఉంది, కానీ అతడు మీకు రావాల్సిన ఆపర్చునిటీ అతను తీసుకుంటే మీ హ్యాపీ ఫీల్ అవుతారా? చెప్పండి. నువ్వు తీసుకో జాబ్, పర్లేదులే అంటారా అండి? అన్నారు కదా. చాలా కష్టమైన పని అది, అవునా కదా? మీకంటే ఒక 10,000 dirhams వాళ్ళకి ఎక్కువ వస్తుందంటే ఏం చేస్తారు? మీకు రాకపోయినా పర్లే కానీ వాళ్ళకి రాకూడదు, అవునా కదా? న్యాచురల్గా మనకు కావాల్సిన అబ్రహాం లాంటి హృదయం. చెప్తాను చూడండి. అబ్రహాం అన్నాడు, నీ ఇష్టం, నువ్వు కావాలంటే అటు వెళ్ళు. లోతు అంతా చూశాడు, బెస్ట్ ల్యాండ్ తీసుకున్నాడు, మంచిగా అసలు యెహోవా తోట వలె ఉందంట. నాకు ఇది కావాలన్నాడు. అబ్రహాం అన్నాడు, ఓకే గో. ఇప్పుడు అబ్రహాం నుంచున్న స్థలం ఏంటో తెలుసా? ఏమీ లేదు, ఎడారి ప్రాంతం. అసలు అక్కడ ఏమీ లేదు. ఆ డెజర్ట్లో నుంచి ఉంటే ఏమొస్తుంది? ఏమీ రాదు, ఎడారి, అరణ్యము. అప్పుడు అక్కడే అబ్రహాం నిలబడి ఉన్నాడేమో. అప్పుడు దేవుడు వచ్చి, నాకు తెలిసి అబ్రహాం పైన చేసి ఉంటాడు, అబ్రహాం కమాన్, నేనున్నా నీతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం యొక్క విలువ. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, నీ తల మీద దేవుని యొక్క వాగ్దానం ఉంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీరు కట్టు తోట వలె ఉంటావు, యెహోవా నాటిన చెట్టు వలె ఉంటావు, నువ్వు ఎక్కడున్నా సరే. అబ్రహాము తలపైన దేవుని యొక్క వాగ్దానం ఉంది.